You're practicing High Court advocate. Today I am going to talk about a murder case in a matrimonial dispute. భార్య భర్తల మధ్య చిన్న డిస్ప్యూట్స్ వచ్చి భార్య కొంత డిప్రెషన్కి లోనయ్యి ఆమె ఇంకేదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల లేదా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల సూసైడ్ చేసుకొని చనిపోతే మ్యారేజ్ అయిన డేట్ నుంచి 7 years లోపల ఎప్పుడు చనిపోయినా భర్త మీద ప్రిజంప్షన్ ఆఫ్ డౌరీ డెత్ అని సెక్షన్ 113 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద భర్త మీద ఒక మర్డర్ కేస్ ఫైల్ చేస్తున్నారు. అలాంటి ఒక మర్డర్ కేసు మన దగ్గరికి రావడం జరిగింది. ఆఫ్టర్ ఎ లాంగ్ ట్రయల్ ఆఫ్ 3 years లాస్ట్ వీక్ మన దగ్గర గుంటూరు సెషన్స్ కోర్టులో ఎవరైతే ముద్దాయి ఉన్నారో, ఎవరైతే హస్బెండ్ ఉన్నారో, ఎవరైతే ఒక ఫాల్స్ కేసులో ఇరికించబడ్డారో అతన్ని నేను ఇప్పుడు చెప్తున్న సైటేషన్ని రిఫర్ చేసి, నేను ఇప్పుడు చెప్తున్న హైకోర్టు జడ్జిమెంట్ని రిఫర్ చేస్తూ జతపరుస్తూ అతన్ని ఎక్విటల్గా ప్రూవ్ చేయడం జరిగింది. సో ఇలాంటి జడ్జిమెంట్స్ మీకు కూడా తెలుసుకోవాలి, మీ అడ్వకేట్స్ ద్వారా మీరు కూడా ఇలాంటి మర్డర్ కేసెస్లోంచి బయటపడాలి అనుకుంటే ఇలాంటి జడ్జిమెంట్స్ గురించి తెలుసుకోండి. దిస్ ఈజ్ అపీల్ నెంబర్ 249 ఆఫ్ 2013 ఇనామ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ కేస్ నేమ్. సో చాలామంది అంటున్నారు, సార్ మర్డర్ చేసిన వాళ్ళని ఎందుకు రక్షిస్తున్నారు అని. మర్డర్ చేయలేదండి. బేసిక్ ఆన్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసే మా కన్సైన్స్ ఉంటుంది. పోలీసు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చిన విక్టిమ్కి వాళ్ళు న్యాయం చేయాలి అని కేసు ఫైల్ చేస్తే మా దగ్గరికి వచ్చిన క్లయింట్కి మేము న్యాయం చేస్తాం. ఎప్పుడైతే ఒక న్యాయవాది వాళ్ళ దగ్గరకు వచ్చిన క్లయింట్కి న్యాయం చేయగలుగుతారో ఇలాంటి ఫాల్స్ కేసెస్లో, అప్పుడే న్యాయస్థానాల మీద, న్యాయవాదుల మీద, న్యాయమూర్తుల మీద నమ్మకం పెరుగుతుంది. సో బేసిక్గా ఆన్ దట్ మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ మధ్యన మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ 498 కేసెస్, ఇంకా ఫిజికల్ అండ్ సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్, ఇంకా డౌరీ హరాస్మెంట్ కేసెస్ బాగా ఎక్కువైపోతున్నాయి, డైవర్స్ కేసెస్ కూడా. సో ఇలాంటి సందర్భాల్లో ఒక పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలి, ఒక మగాడి మ్యారేజ్ చేసుకోవాలి అంటే నిజంగా భయపడాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ఒక మగాడి ధైర్యం చేసి పెళ్లి చేసుకొని భార్యతో కాపురం చేస్తున్న సందర్భంలో అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ఆమె గనక మరణానికి గురైతే అది భర్త మీద మర్డర్ కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం అని తీర్పునిస్తూ చెప్పిన హైకోర్టు జడ్జిమెంట్ ఇది. అలాగే ఇదే హైకోర్టు జడ్జిమెంట్ని మనం రెఫర్ చేస్తూ గుంటూరు ట్రయల్ కోర్టులో ఒక ఎక్విటల్ రిపోర్ట్ తీసుకోవడం జరిగింది, ఎక్విటల్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది. అంటే భర్తను కాపాడడం జరిగింది ఒక మర్డర్ కేసు నుంచి.